జనాంగమా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, పరిశుద్ధులైన యథార్థవంతులైన పిల్లలారా, చేరువచ్చిన నుంచి అందరికీ ప్రభునామంలో హృదయపూర్వక నిండు వందనాలండి. మనము ఆ రక్షణ పొందుకున్న తర్వాత మనము ఏమని పిలువబడతామంటే దేవుని పిల్లలు అని పిలువబడుతూ వస్తారు. రక్షణ పొందుకున్న తర్వాత నిజమైన దేవుడు నా పాపాలను తీసివేసే అధికారి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అని నమ్ముతూ ఏ ఆత్మ ఒప్పుకున్నో ఆ ఆత్మ రక్షింపబడని దేవుని వాక్యం చెప్పినట్లుగా ఎవరైతే ఆ విధంగా మనము నమ్మితే వారికి రక్షణ వస్తుంది. సరే, రక్షణ లేని వారి పరిస్థితి ఏందని మనము అనుకున్నట్లయితే రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఆ రక్షణ లేని చేతుల నుండి వచ్చినటువంటి వారిని. మనమేమో ఆకాశం నుండి లేదా పరలోక రాజ్యం నుండి ఊడిపడింది అయితే లేదు. మనం కూడా ఆ పాపపు సంతానంలో నుండే ఆ రక్షణ లేని ఆ చెట్టు నుండే వచ్చిన వారు. కాకపోతే మనము ప్రభువు నిజమైన దేవుడు, నా పాపాలను తీసివేసే దేవుడు ఆయన మాత్రమే, యేసయ్య మాత్రమే అని గుర్తించగలిగి నీవు మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకుంటున్న నీవు దేవుని బిడ్డవైపోతున్నావు. ఆ మారు మనసు, ఆ పాప క్షమాపణ లేని పిల్లలు దేవుని బిడ్డగా అనిపించుకోవట్లేదు అంటే వారిలో మారు మనసు కలగాలి. వారిలో యేసు క్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోవాలి. ఆ పరిశుద్ధ దేవుని మాత్రము ఒప్పుకోవాలి. కానీ మనము ఆయన రక్తంలో కడగబడినప్పటికీ మనము పరిశుద్ధులము నీతిమంతులము అవుతాము. అలాగని దేవుడు వచ్చింది ఎవరి కోసం అంటే ఆ నీతిమంతులకు నేను పిలువ రాలేదు, పాపుల కోసమే పిలువ వచ్చి తిని అని చెప్పినటువంటి గొప్ప దేవుని ఆలోచన మనకు రక్షణ ఉన్నది, లేక నేను మందిరానికి పోతాను, నేను పరిశుద్ధను, నేను నీతిమంతును, నేను యథార్థవంతునని మనము ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎంత నీతిగా బ్రతికిన మన బ్రతుకు మురికి గుడ్డ అని దేవుడు చెప్పినాడు. ఎంత యథార్థంగా బ్రతికిన మన బ్రతుకంట, ఎంత నువ్వు దేవుని నమ్మి నీ పాపాలు తీసివేయబడిన మన పాపపు స్వభావం, మనిషిలో పుట్టే ఈ యొక్క తలలో ఆలోచనలు కేవలం ఎప్పటికీ చెడ్డవే అని దేవుడు చెప్పినాడు. ఎంత నీతిగా బ్రతికిన ఒక మురికి గుడ్డతో సమానమని మనకు దేవుడు చెప్పినాడు. కనుక మనము ఆ పరిశుద్ధులము, నీతిమంతులము, యథార్థవంతులము, నా అటువంటి వాడు లేడు, నా మాదిరి బోధ చెప్పేవాడు లేడు, లేక నా మాదిరి పాట పాడేవాడు లేడు అని గర్వపడాల్సిన పని లేదు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ వచ్చింది. ఏదైతే మనము ఏ విషయంలో అయితే మనం గర్వపడుతూ వస్తామో ఆ విషయంలో ఆ గర్వము ఉన్న ప్రతి చోట అపవాది మనల్ని వాడుకుంటూ వస్తాడు. కనుక ఆ గర్వాన్ని మనము తీసివేసే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక మనము ఇక్కడ వ్రాయబడినటువంటి మాట అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనము, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇశ్రాయేలులకు ఒక వర్తమానం పంపినాడు, సమాధానమైనటువంటి ఆలోచన ఇచ్చినాడు, ఆయన మాదిరి పెట్టినాడు, ఆయన రక్షణ ఇస్తాడని చెప్పినాడు. పరలోక రాజ్యం ఉంది, అక్కడ పరిశుద్ధులు నివసించే పట్టణం ఒకటి ఉంది అని తండ్రిని బయలుపరుస్తూ, ఆ తండ్రి ప్రేమను వివరిస్తూ తెలియపరుస్తూ ఈయన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఏ తప్పు చేయకుండా పవిత్రంగా యథార్థంగా బ్రతికినట్టుగా మనము జీవ గ్రంథంలో చూడగలుగుతూ వస్తున్నాము. కనుక మనకు అందరికీ యేసుక్రీస్తు ప్రభువారని బైబిల్ గ్రంథంలో మనకు తెలియపడుతూ వస్తూ ఉంది మన జీవ గ్రంథమైనటువంటి బైబిల్లో. కానీ యేసుక్రీస్తు ప్రతి వారికి దేవుడని ఇక్కడ ఇచ్చిన మాటను బట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వ్రాయిస్తూ వచ్చినాడు. చూడండి, మనము చూస్తాము మామూలుగా హిందూ దేవాలయాల్లో భార్యాభర్తలు కూడా కనపడతారు. అక్కడ ఆ వారి దేవాలయాల్లో వారి నమ్మకాల చొప్పున ఇంచుమించుగా 90% ఇద్దరు కూడాను భార్యాభర్తలుగాను ఒక కుటుంబంగాను కనపడతారు. అలాగే ఆ ముస్లిమ్స్ వారిలో కూడా వారి మసీదుల్లో
లేక వారి దేవాలయాల్లో కేవలం వారు పురుషులు మాత్రమే అక్కడ కనపడతారు, స్త్రీలు అక్కడ వారి వారి దేవాలయాల్లో కనపడదు. అది వారి యొక్క పద్ధతి అయి ఉండొచ్చు. క్రైస్తవుల్లో చర్చిలో మాత్రము స్త్రీలు ఎక్కువ పర్సెంట్ కనపడతారు, పురుషులు తక్కువ పర్సెంట్ కనపడతారు. స్త్రీలు 75% కనపడితే పురుషులు 25% కనపడుతుంటారు మామూలుగా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నటువంటి ఈ వాక్యము, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో మనకు వ్రాయిస్తూ వచ్చినాడు. అందరికీ ఆయన ప్రభు, అందరికీ ఆయన దేవుడు. కనుక ఆయన మహాదేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మహాదేవుడు అని వ్రాయబడుతూ వచ్చినది. జరిగి ఉన్నదేది ఆయన లేకుండా జరగలేదు అని వ్రాయబడుతూ వచ్చినది. కనుక ఇంటి పరిశుద్ధ దేవుడు, అందరికీ దేవుడు అని ఇక్కడ మనకు జీవ గ్రంథంలో అయితే వ్రాయబడింది. కానీ మన బైబిల్ గ్రంథంలో ఎన్ని కుటుంబాలుగా దేవుని ఆలోచనలో బ్రతికినారో మనము జీవ గ్రంథంలో చూస్తాం. ప్రియుల రిఫరెన్స్ తీసుకుంటూ పోతే మనకు సమయం సాగదు కనుక మామూలుగానే కొంతమంది భక్తుల కుటుంబాల గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. నోవాహు యొక్క కుటుంబము 8 మందిగా రక్షింపబడుతూ వచ్చినారు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, నోవాహు కుటుంబము దేవుని ఆలోచనల మేరకు, లేక దేవుడు చెప్పిన మాట మేరకు, నోవాహు చెప్పిన మాట మేరకు వారి కుటుంబం అంతా కూడా ఆ కుటుంబము నడవబడుతూ వచ్చింది. ఎందుకంటే వారి దేవుడిగా భావిస్తున్న వారి ఆలోచనలో వారి దేవాలయాలకు హిందువులు అయితే 90% పోతుండ్రు. యొక్క ముస్లిమ్స్ వారైతే వారు కేవలము పురుషులు మాత్రమే వెళ్తారు. క్రైస్తవులు అయితే ఒక 75% స్త్రీలు, ఒక 25% పురుషులు వెళ్తుంటారు. ఈ యొక్క వ్యత్యాసంకు ఏమైంది, ఎందుకు ఇలా? దేవుడైతే అందరికీ దేవుడే అని బైబిల్ గ్రంథంలో మనకు తెలియపరుస్తూ వచ్చింది. సరే, మన క్రైస్తవుల చర్చిలోని మనం ఆలోచన చేస్తే తక్కువ పురుషులు, ఎక్కువ స్త్రీలు కనపడుతుంటారు. అంటే ఈ పురుషులకు రక్షణ అవసరం లేదా? ఈ పురుషులకు పాప క్షమాపణ అవసరం లేదా? ఈ పురుషులకు మారు మనసు అవసరం లేదా అని మనము బైబిల్ గ్రంథంలో ఈ కుటుంబాలను పరిశీలించినట్లయితే మనకు ఖచ్చితంగా దేవుని మనకు అవసరం అనే విషయాలే మనకు బయలుపరుస్తూ వచ్చినాడు దేవుడు. నోవాహు కుటుంబము చక్కగా 8 మంది రక్షింపబడుతూ వచ్చినారు. దేవుడు చెప్పిన ప్రతి మాటని నోవాహు కరెక్ట్గా చేసుకుంటూ, కుటుంబంతో నడుస్తూ, కుటుంబాన్ని కూడా దేవుని మాటకు విలువవిస్తూ, గౌరవిస్తూ, ఆ మాట ప్రకారము ఇంచుమించు 100 సంవత్సరాలు ఆ యొక్క పడవను కట్టడానికి ఆ కుటుంబం అంతా కూడా సహాయపడుతూ దేవునికి మాటకు లోబడినటువంటి కుటుంబంగా, అలాగే ఆ కుటుంబము కాపాడబడినటువంటి కుటుంబంగా మనము జీవగ్రంథంలో చూడగలుగుతాం. అలాగే అబ్రహాం యొక్క కుటుంబం కూడా అలాగే కాపాడుకుంటూ వచ్చినాడు. అలాగే చూడండి, అబ్రహాము తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. లోతు కోసము దేవుని దగ్గర కూరగాయలు బేరం ఆడినట్టుగా ప్రభువా 50 మంది అంటే ఆ పట్టణంలో, లోతు పట్టణంలో, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది అంటే కష్టం ప్రభువా, ఒక 40 మంది, ఆ ప్రభువా ఒక 35 మంది, ఒక 30 మంది, అట్లా 5 వరకు కూడా దేవుడు అవకాశం ఇచ్చిన 5 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను, అగ్నితో నాశనం చేయను అని చెప్పిన 5 మంది కూడా లేని పరిస్థితిగా అక్కడ మనం చూస్తాం. కనుక ఆ పట్టణంలో నుంచి ఒక 4 అయితే బయటికి దేవదూతలు తీసుకొని వచ్చినారు. కానీ ఆ 4లో ఒకరు మళ్ళీ భార్య ఏ ఉద్దేశం చేతనో
లోకంతో ఏ యొక్క ఆ బంగారం పోయిందనో లేక మంచి ఇల్లు పోయిందనో ఆమె వెనక్కి చూడకుండా వెళ్ళాలి అని దేవదూతలు చెప్పిన ఆజ్ఞను మీరు వెనక్కి తిరిగి చూడటం వల్ల ఆమె ఉప్పు స్తంభంగా మారింది. ముగ్గురే దేవుని మాటకు లోబడినటువంటి వారుగా మనము అక్కడ చూస్తాం. 5 మంది కూడా లేని పరిస్థితి. కనుక ఆ యొక్క కుటుంబములో కొంతమంది ఆయన భార్య కూడా, లోతు భార్య కూడా ఉప్పు స్తంభమైనట్టుగా మనము జీవ గ్రంథంలో చూడగలుగుతుంది. ఇలా అలాగే యెహోషువ కుటుంబం కూడా అలాగే దేవుని భయభక్తుల్లో దేవుని కోసం బ్రతికినట్టుగా మనం చూస్తాం. యోబు కుటుంబం కూడా దేవుని కోసం బ్రతికినట్టుగా మనం చూస్తాం. యోబు కుటుంబము, యోబు పిల్లల కోసం ప్రతిరోజు పాప పరిహారత బలి, ప్రతిరోజు ఒక పశువును వధించి వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు తెలియపరిచి వాళ్ళు చేసేవారు. ఏమంటే నాకు తెలియకుండా నా పిల్లలు ఏమన్నా పొరపాటు చేస్తారేమో, తప్పులు చేస్తారేమో, చేసి ఉంటారేమో, మాట చేతనైనా, చూపు చేతనైనా, ప్రవర్తన చేతనైనా ఏమన్నా తప్పు చేసింటారేమో దేవుని దృష్టిలోని ప్రతిరోజు ఒక మేక పిల్లలు కానీ, గొర్రె పిల్లలు కానీ, ఏదో ఒకటి పశువును బలి ఇచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలిపేవాడు యోబు. అలాగా దేవుడికి కృతజ్ఞతలు తెలిపి తన కుటుంబాన్ని రక్షించుకుంటున్నటువంటి భక్తులుగా యోబు కుటుంబాన్ని మనం చూడగలుగుతూ వస్తాం. అలాగే కొర్నేలు యొక్క కుటుంబం కూడా దేవునితో ఆశీర్వదింపబడిన కుటుంబముగా, దేవునికి లోబడిన కుటుంబంగా మనము చూడగలుగుతాం. ప్రియ దేవుని సంగమం. అలాగే లూదియా కుటుంబము, అలాగే జైలులో అధికారి యొక్క కుటుంబము దేవునితో నడిచిన కుటుంబముగా మనం చూస్తాం. అప్పటికప్పుడు ఆ జైల్లో అర్ధరాత్రి పౌరులు శీలలు వాక్యం చెప్తే అర్ధరాత్రి మాకు బాప్తిసం ఇవ్వన్నారు. అర్ధరాత్రి వారు పాటలు పాడుతూ వాక్యం చెప్తూ పాటలు పాడుతుంటే ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదులు విని అర్ధరాత్రిలో మాకు ఇప్పటికిప్పుడు బాప్తిసం ఇవ్వమన్నారు. అర్ధరాత్రి బాప్తిసం తీసుకున్నట్లుగా మనము జీవగ్రంథంలో చూడగలుగుతాం. అది దేవుని శక్తి. పొరపాటున చనిపోతే ఆ నరకం మనము అనుభవించలేము. నిత్య నరకము. లేదా చనిపోతానే జీవితం అయిపోతుందిలే అని అనుకుంటాం, కానీ అది ఎంత మాత్రము బైబిల్ అది కరెక్ట్ కాదు అని తెలియపరుస్తుంది. చనిపోయిన తర్వాతే అసలు పెద్ద జీవితం ఉంది అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. చనిపోయిన తర్వాతే చాలా పెద్ద జీవితము. బ్రతికున్న చేపే నీకు 60, 70, 80 సంవత్సరాలు. చనిపోయిన తర్వాత యుగాల జీవితము, నిత్యత్వము అక్కడే ఉంది అని మనకు జీవ గ్రంథము మన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడు, కనుక ఎప్పుడు మనము చనిపోతాం మనకు తెలియదు. కనుక ఆ భక్తులు చెప్పిన మాటలను లేక ఆ పాటలలోని అర్థాన్ని తీసుకొని ఆ జైలులో అధికారి కుటుంబము లేక అక్కడ ఉన్నటువంటి వారు ఆ మాటలను బట్టి మాకు ఇప్పటికిప్పుడే రక్షణ కావాలి అని అర్ధరాత్రి బాప్తిసం తీసుకున్నట్లుగా మనం జీవ గ్రంథంలో చూడగలుగుతున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు కనుక మగవారికే లేక ఆడవారికే లేక అటు ఇటు కాని వారికే అని దేవుడు ఎక్కడ అందరికీ ప్రభు, ఆయన అందరికీ రక్షణ వరచాలి. అందరికీ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తిసం పొందడం అవసరం. ఈ జీవితము ఎలాగైనా దొరికిపోతుంది. అసలు జీవితము మరణమైన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడగా వచ్చినప్పుడు అసలు జీవితము స్టార్ట్ అవుతుంది. యుగాల నిత్యత్వమైన జీవితం అది. ఆయనతో నివసించే జీవితం, ఆయనతో నివసించి ఆయనతో ఉండే జీవితం కావాలంటే ఇప్పుడు ఈ బ్రతుకులో మనము ఆయన ఆలోచన చొప్పున మనము బ్రతకవలసిన వారమై, బ్రతకవలసిన బిడ్డలమై మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. కనుక మందిరాల్లో ఆడవాళ్ళే కాదు, మగవారి సంఖ్య కూడా పెరగాలి. అందరికీ దేవుని వాక్యం కావాలి, అందరికీ రక్షణ కావాలి, అందరికీ మారుమనసు కావాలి, అందరికీ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకుంటే రేపు ఏ క్షణంలోనైనా మనము చనిపోవచ్చు. మనము ఇప్పటి వారము రేపటి వారము కాము.
అని లేఖనం తెలియపరుస్తుంది. మనం కేవలం ఇప్పటి వారిని, రేపు ఒక క్షణం, ఒక గంట, ఒక అర్ధ గంట తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కనుక భద్రము చేయబడిన బిడ్డవుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. భద్రము చేయబడిన బిడ్డ అంటే అర్ధరాత్రి పౌలు శీలలు చెప్పే వాక్యాన్ని విని భద్రము చేయబడిన లిస్టులోకి వచ్చినటువంటి ఆ యొక్క జైలు అధికారి కుటుంబం అని ఉండాలి. అర్ధరాత్రి బాప్తిసము అని కోరుతున్నారట. చూడండి, ఎంత భయము కలిగిన జీవితం అది దేవుడు కోరుతున్నాడు. జక్కయ్య కూడా చూడండి, వాక్యం చెప్పలే, ఏం చెప్పలే. ఇందాక నేను జక్కయ్య పాట పాడినాను. వాక్యం చెప్పలే, ఏం చెప్పలే. జక్కయ్య ఆ ప్రభువును చూస్తే చాలు, ఆయన చాలా అద్భుతాలు చేస్తాడట. ఆయన చూస్తే సూచక్రియలు, అద్భుత కార్యాలు, చనిపోయిన వారు లేచి కూర్చుంటున్నారంట అని ఎక్కడో విన్నాడు. ఆయన చూస్తే చాలు, ఆ దైవ కుమారుని చూస్తే చాలు అనుకున్న ఆయన ఆలోచన పొట్టివాడైనందున ఉరికెత్తుకుంటూ పోయి ముందు ఆ వీధిలో యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారని తెలిసి ఆ వీధికి ముందు ఉరికెత్తుకుంటూ పోయి ఒక చెట్టు దగ్గర మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు చక్కగా చూడాలని. హైట్ చాలని, హైట్ లేని ఈ యొక్క జక్కయ్య హైట్ పెంచుకున్నాడు చెట్టు ఎక్కి. అక్కడికే వచ్చి దేవుడాకి, జక్కయ్య దిగిరా, ఈరోజు నీ ఇంటికి వస్తా, నీతో భోజనం చేస్తా, రా జక్కయ్య దిగిరా అని చెప్పి ఇంటికి వచ్చినాడు. వాక్యం చెప్పలే, ఏం చెప్పలే. ఎంత త్వరగా బాప్తిసం, ఎంత త్వరగా రక్షణ వచ్చింది ఆ జక్కయ్యకు. యేసుక్రీస్తు ప్రభువు సాక్షాత్తుగా సాక్ష్యం ఇస్తాడు. ఈ ఇంటికి ఈ రోజే రక్షణ వచ్చింది. ఎవరయ్యా ఇతను పనికిమాలోడు అనేది? ఇతను అబ్రహాము కుమారుడు. అబ్రహాము చేసిన మంచి క్రియలు ఇతనిలో ఉన్నాయి. ఇతను అబ్రహాము కుమారుడు అని ఆ ఇంటికి రక్షణ వచ్చింది. కేవలము నీ ఇంటికి వస్తానన్నాడు. ఆ జక్కయ్యలో కూడా అపరితమైనటువంటి మార్పు కలిగింది. అయ్యా ప్రభువా, ఏసయ్యా, నేను ఎంతోమంది దగ్గర చాలా వసూలు చేశాను, వారికి ఎంత దగ్గర వసూలు చేసుకున్నాను, అంతకు 4 గంటలు ఇస్తానన్నాడు. ప్రభు ఏమన్నా ఇవ్వని చెప్పలే. జక్కయ్య, నువ్వు ఈ మోసం చేసినావు, ఈ పాపం చేసినావు, ఇది ఇంకా ఏం చెప్పలే. ఇంటికి వచ్చినాడంటే ఇంత గొప్ప దేవుడు, ఇంత దైవ కుమారుడు, ఈ నీతి సూర్యుడు, ఈ సత్యదేవుడు నా ఇంటికి వచ్చినాడనే ఆనందంలో పాపము అనే ఆ ముళ్ళు ఇరుచుకున్నాడు ఆ జక్కయ్య. ఆ త్వరపడే మనసు, ఆ మారు మనసు ఉంటే చాలా మంచిది. జైలు కుటుంబంలో ఆ అధికారి జైలులో కుటుంబము రక్షింపబడుతూ వచ్చింది అర్ధరాత్రి వేళ. అలాగా ఎంత త్వరగా రక్షణ పొందుకుంటే, ఆడని లేదు, మగాని లేదు, ఈ దేశము ఆ దేశం లేదు, గ్రీసు లేదు, యూదులని లేదు, వీరని లేదు, వారి అందరికీ అంతటా మారు మనసు కలగాల, పాప క్షమాపణ రావాలా, రక్షణ రావాలన్న పిల్లలకని దేవుని ఉద్దేశమై, ఆయన ప్రణాళికై, ఆయన చిత్తమై ఉన్నది. ఆయన ఆశలో ఉన్నాడు దేవుడు. అందరూ అంతటా మారు మనసు కలగాలి, అందరికీ మారు మనసు కావాలి. స్త్రీలకే కాదు, పురుషులు కాదు, అందరికీ కావాలి. అందుకే మన మందిరాల్లో పురుషుల సంఖ్య తగ్గకుండా మగ పురుగులు తగ్గుతూ ఉన్నారు, ఆకడ పురుగులు పెరుగుతున్నారు. కనుక అందరికీ రక్షణ కావాలి. కనుక అందరూ మందిరంకు వెళ్ళాలని దేవుని ఆలోచన జీవ గ్రంథంలో మనకు తెలియపరుస్తూ వచ్చింది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు. అవును తండ్రి, నోవా యొక్క కుటుంబం తండ్రి